ఇంత బిజీలో కూడా అసలు ఆ సినిమాల ద్వారా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. మెరా టైంలో చేద్దాం మీతో ఇంటర్వ్యూ అనుకున్నాను. కానీ నేను ఒక చిన్న వాక్యం మీరు చేశారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ బయటకు వచ్చి, అది మీ దగ్గర ఉన్న ఆవేదనతో అన్నారు. కానీ సెన్సేషనల్ అయింది నన్ను. అంటే మా దగ్గర ఇచ్చే వేజెస్, ఎవరైనా కార్మికులకి ఇచ్చే వేజెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి అన్నారు. అది చాలా అందరూ సంచలనం అయింది నన్ను అంతా కూడా. చాలామంది ఫోన్ కూడా చేశారు పర్సనల్గా, ఏంటి ఆయన అన్నారా నిజంగా అలా ఉందా అని. అంటే అసలు అప్పటి నుంచి మీకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ. అసలు ఏంటి మీకు అసలు ఏమనిపించి అంత సడన్గా బయటకు వచ్చి అన్నారు? లేదండి, అంటే నాకు ఆ టైంలో అడిగిన క్వశ్చన్ వచ్చి, మీరు ఎవరినన్నా ఎక్స్‌ప్లాయిట్ చేసి వర్క్ చేయించుకుంటే ఒక పర్సన్కి ఇవ్వాల్సిన వేతనం ఇవ్వకుండా మీరు బాగా ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటున్నారన్న సిచ్యుయేషన్ ఉంటే, అలాంటి స్టేట్మెంట్ అంటే బాడీ లాంగ్వేజ్ అలా అనిపించింది. సో దట్ అప్పుడు క్లారిఫై చేయడం ఇంపార్టెంట్ అని చెప్పాను. కానీ అంటే వాళ్ళకి ఏదో చాలా వచ్చేస్తుంది అన్నది కాదు. బట్ జనరల్గానే ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యే బ్యారియర్ హయ్యర్ అండి. అంటే అందరికీ రాదు. ఆ బ్యారియర్ క్రాస్ చేసిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇచ్చే శాలరీస్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది.